హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మనం ఓజీ మూవీ గురించి క్రేజీ అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సాహు మూవీ తర్వాత యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజిత్ గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో ఓజీ మూవీ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్లో భారీ బడ్జెట్తో డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే ఓజీ మూవీ మెజారిటీ షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. మూవీ గ్లిమ్స్ కూడా రిలీజ్ చేశారు. దీనికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది ప్రేక్షకుల నుంచి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి కెరీర్లోని బెస్ట్ మూవీగా ఓజీ మూవీ ఉంటుందని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఓజీ మూవీ రిలీజ్ వాయిదా పడే అవకాశం ఉందన్న ప్రచారం సోషల్ మీడియాలో నడుస్తుంది. అయితే ఆగస్టు 2వ వారంలో ఓజీ షూటింగ్లో పవన్ కళ్యాణ్ గారు పాల్గొనే అవకాశం ఉందట. ఒకవేళ అప్పుడు కాకుంటే ఆగస్టు ఎండింగ్లో ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అవ్వడం ఖాయమనే మాట వినిపిస్తోంది. 20 రోజులు పవన్ కళ్యాణ్ గారు మూవీ కోసం కాల్ షీట్స్ ఇచ్చారంట. అందులో హైదరాబాద్లో ఓ చిన్న షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని మిగతాదంతా ఫారిన్లో షూట్ చేయనున్నారట. గతంలో ముంబై మాఫియా నుంచి బయటకు వచ్చిన తర్వాత ఓజాస్ గంభీర లైఫ్కి సంబంధించిన సీక్వెన్స్ని చిత్రీకరించనున్నారట మేకర్స్. ఈ షూటింగ్ షెడ్యూల్ అనుకున్న విధంగా కంప్లీట్ చేసుకుని వీలైనంత త్వరగా మూవీని రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ ప్రణాళిక సిద్ధం చేసుకుంటుందట. ఇప్పటికీ ఈ మూవీ థియేటర్ల బిజినెస్ డీల్స్ నడుస్తున్నాయని సమాచారం. ప్రముఖ నిర్మాణ సంస్థ ఆంధ్రాకి సంబంధించిన థియేటర్ల రైట్స్ కోసం భారీగా ఆఫర్ చేస్తున్నట్లు తెలుస్తుంది. నైజాం, ఓవర్సీస్ డీల్స్ అయితే ఇప్పటికే క్లోజ్ అయిపోయాయంట. ఓజాస్ గంభీర క్యారెక్టరైజేషన్పై ఓ గ్యాంగ్స్టర్ సాంగ్ని తమన్ డిజైన్ చేశారంట. ఈ సాంగ్ పవన్ కళ్యాణ్ గారి కెరీర్లోనే ది బెస్ట్ వన్గా ఉంటుందన్న మాట వినిపిస్తుంది. పాన్ ఇండియా లెవెల్లో పవన్ కళ్యాణ్ గారి నుంచి వస్తున్నటువంటి ఫస్ట్ మూవీగా ఓజీ ఉంది. పవన్ కళ్యాణ్ గారి స్టామినా ఓజీ ద్వారా ఏ స్థాయిలో వరల్డ్ వైడ్గా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో చూడాలన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.